విషయాలు ఉన్నాయి మేడం. సార్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. నవీన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ సార్. ఏం చెప్తారు సార్? 37 కోట్లకు పైగా ఇప్పటికే ఆస్తులకు సంబంధించి ఇందులో ఈ లావాదేవీలకు సంబంధించి ఈడీ గుర్తించి జప్తు చేసింది. తదుపరి విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తానికి కేసు అయితే చాలా క్లియర్గా విచారణలో ముందుకు వెళ్తున్నారు అధికారులు అనేది కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు సార్? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ వన్ బై వన్ జైలుకు పోయేటువంటి జైలు యాత్ర పెట్టుకున్నారు వీళ్ళు. కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుండి, జోగి రమేష్ దగ్గర నుండి, రోజా దగ్గర నుండి, విడుదల రజని, అంబటి రాంబాబు, బొత్స, మొన్న అప్పల రాజు పంచుకున్నారు. జైలు టూర్లు షెడ్యూల్ వేసుకున్నారు. బస్సు నువ్వు నెలలుండిరా, నువ్వు వచ్చిన వెంటనే నేను పోతానని చెప్పి ఈ విధంగా ఈ కారుమూరి నాగేశ్వరరావు గారు ఈయన మరీ ఘోరం అనమాట. కారుమూరి నాగేశ్వరరావు తన ఫ్రెండ్ ఇంట్లో మంచం కింద దాముకొని ఉన్నాడట. నీ దుంప దగ్గర మొన్నటికేమో పెద్ద పెద్ద గంభీరాలు పలికి నరికేస్తాను పట్టేస్తానని చెప్పిన వ్యక్తి హైదరాబాద్ లో ఈడీ వాళ్ళు వస్తే నీ ఫ్రెండ్ మంచం కింద దాముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అర్థం కాదు. ఈ లిక్కర్ స్కామ్ ని మనం లిక్కర్ గానే చూస్తున్నాం మనం. కాదు సార్, ఒక లిక్కర్ లోనే కాదు, ట్రాన్స్పోర్టేషన్ లో 400 కోట్లు పందికొక్కులు దోచుకున్నాడు. ఇంకా చెప్తానండి, లిక్కర్ బాటిల్కి వేసేటువంటి స్టిక్కర్ లేబుల్స్ ఉంటాయి కదా, దాంట్లో స్కామే. సీసాలు తయారు చేయడంలోనూ స్కామే. అదే విధంగా లిక్కర్ మూతలు ఉన్నాయి చూసినారు, సీసాల మూతలు, దాని కార్క్స్, ఆ కార్క్స్ తయారు చేయడంలోనూ స్కామే. చూడండి, 1 కిలోమీటర్ కి లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కి ఒక లారీకి 1 కిలోమీటర్ 13 రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ పర్ లారీ పర్ కిలోమీటర్ 13 రూపీస్. ఒక్కసారిగా 34 రూపాయలు పెంచారు. అంటే 21 రూపాయలు 1 కిలోమీటర్కి అబ్నార్మల్ గా పెంచేశారనమాట. పెంచేసి దాదాపు 400 కోట్ల రూపాయలు కొట్టారు. మొత్తం లిక్కర్ స్కామ్ లో 3,500 కోట్ల రూపాయల స్కామ్ అది. 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో ఈ 400 కోట్లు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ లో కొట్టారు వీళ్ళు. ఈడీ ఎంటర్ అవడంతో మొత్తం బండారం బయట వచ్చింది. మీరు చూడండి, ఈ లిక్కర్ స్కామ్ లో రాజు కసిరెడ్డి అంట, వాడెవడో చైతన్య అంట, వాడెవడో క్రాంతి అంట, వాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మన ఎంపీ మిథున్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్లు, అదే విధంగా ఆ వాసుదేవ్ రెడ్డి, ఎవరైనా కాదు సార్, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలో ఉన్న కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్లు, ఆ రోజున చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కనిపిస్తుంది ఈ విచారణ జరుగుతున్న క్రమంలో. మనకి దళారీలు, ఆడిటర్లు, బాలాజీ గోవిందపై ఆడిటర్, సాక్షికి ఆడిటర్, అతను సాక్షాత్ ముఖ్యమంత్రి సతీమణి భారతమ్మ నడిపిస్తున్నటువంటి సంస్థకి ఆడిటర్ భారతీయ సిమెంట్స్ లో. ఆ ఆడిటర్ను పెట్టుకొని ఈ డబ్బులు ఎట్లా మళ్లించాలి, ఎవరెవరు ఖాతాలకు మళ్లించాలని చెప్పి అతని ఆధ్వర్యంలో మళ్లించడం. సినిమాలు కూడా తీశారు ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులతో. అట్టపెట్టుల్లో డబ్బులు దొరికింది సార్ వీళ్ళ ఇళ్లలో. హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో అట్టపెట్టుల్లో డబ్బు నోట్లు దొరికింది. అంటే మీరు నమ్ముతారు నమ్మరు, ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది. ఏంది ఆ కుట్ర అంటే, 2024 ఎన్నికల్ని మనం ఫేస్ చేయాలంటే ఈ లిక్కర్ డబ్బే మన పెట్టుబడి. లిక్కర్ వాళ్ళు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే వీళ్ళంతా కూర్చొని 2024 టార్గెట్ 2024 అని పెట్టుకున్నారు. టార్గెట్ 2024 ఎట్లా గెలవాలా, ప్రజల మన్నలను పెంచి గెలవాలనా లేకుంటే ఇంకేదే పెట్టి గెలవాలనా అంటే లిక్కర్ స్కామ్ ఎంచుకున్నారు. అందుకే అప్పటి వరకు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వమే చేసినటువంటి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే ఈ లిక్కర్ స్కాము. 3,500 కోట్ల రూపాయల స్కామ్ కి దిగి, మీరు చూడండి, ఇంకా ఇప్పుడు మొన్నటిదాకా అయిపోయింది లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది, ఇంకా ఏంది అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు కింగ్ పిన్ ఈ యొక్క స్కామ్ మొత్తానికి. కుటుంబ సభ్యుల పేర్లు అందరూ ఉన్నాయో. ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో
ఆ, ఈయన హైకోర్టు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు, సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ ఏంటంటే నాకు ఒళ్ళు బాగలేదు, చాలా నీరసించిపోయినారని చెప్పేసి హెల్త్ నోటిఫికేషన్ చేసుకున్నాడు. నిన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉంటే దుఃఖంలే పోతాన్నాడు కారులో, ఇట్లా 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 అనుకుంటా ఏదో పెద్ద భారతరత్న సాధించినోడు మాదిరి అరెస్ట్ అయ్యి దుఃఖ మాదిరి ఉన్నాడు మనిషి. ఈ సాక్షి పేపర్లు ఏం రాస్తున్నారంటే అన్ని పేపర్లలో కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, అన్ని పేపర్లు అదే ఉంది హెడ్లైన్స్. ఈవెన్ ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా లిక్కర్ స్కామ్ లో, ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ లో కారుమూరి నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అరెస్టు అని చెప్పి అన్ని పేపర్లు వస్తే అదే కదా ఉండాల్సింది కూడా. సాక్షి అన్ని పేపర్లు అదే ఉంది హెడ్లైన్స్. అవును, సాక్షి పేపర్లో రాజకీయంగా ఎదుర్కోలేక కారుమూరిని అరెస్ట్ అంట. నేను రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఆల్రెడీ పతనం అయిపోయి ఉంటే అక్కడ రాజకీయంగా నువ్వు పతనం అయిపోయినా మేమేంది మళ్ళీ రాజకీయంగా ఎదుర్కోవడం? చూడండి డిఫరెన్స్ చూడండి. అవును, అన్ని ఇంగ్లీష్ పేపర్స్ కానీ అన్ని తెలుగు పేపర్లో కానీ కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు, లిక్కర్ స్కామ్ లో అరెస్టు క్లియర్ గా ఉంది, స్పష్టంగా ఉంది. 1 కిలోమీటర్ 13 రూపాయలు చెల్లించాల్సింది పోయి ఏకంగా 34 రూపాయలు పెంచుకొని. మీరు చెప్పినట్లుగా సార్ క్లియర్ కేసు విచారణ క్లియరు. గతంలో ఎంత ఉండేది, ఆ తర్వాత ధర ఎంత పెంచారు అబ్నార్మల్గా, మీరు చెప్పినట్లుగా క్లియర్గా ఉంది కాబట్టి ఆ ఆస్తులను కూడా గుర్తించింది, ఆ లావాదేవీలు కూడా గుర్తించింది కాబట్టి ఈడీ అరెస్ట్ చేసింది. క్లియర్, ఇక్కడ ఏం డౌట్ లేదు. ఆయన కూడా వైసీపీ నేతలు అదే రకంగా మాట్లాడతారనే విషయం తెలుసు కదా. సాక్షి పేపర్లు ఏం రాసుకుంటున్నారంటే కారుమూరి నాగేశ్వరరావుని మేము రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నాం అంటే ఏం ఆయన ఎక్కడ ఇదిగా ఉండేది మాకు అర్థం కాదు. పైగా ఈ స్కామ్ చేసేసిన వాళ్ళు వీళ్ళందరూ చూడండి ఎక్కడ కూడా నేను ఇప్పుడు ఏదైనా చిన్న దొంగతనం చేసి సైకిల్ దొంగతనం చేసినోడు, మోటార్ సైకిల్ దొంగతనం చేసినోడు పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేస్తే ఇట్లా తలదించుకుంటారు వాళ్ళు సిగ్గుతో, బాధతో. వీళ్ళు అట్లా కాదు సార్, ఇట్లా ఇట్లా టాటా చెప్పేది, పోలీసుల స్టేషన్ కార్లు ఎక్కేటప్పుడు ఇట్లా అనేది ఏందో పెద్ద ఘనకార్యం సాధించిన చెవిరెడ్డి గారు నినాదాలు చేశారు చూశాంగా. ఆ ఏపీఎస్సి స్కామ్ లో దోచుకున్నటువంటి డీజీపీ సీతారామాంజనేయులు తన కొడుకు పెళ్లిలో ఈ నేరస్తులంతా అక్కడ కలుసుకున్నారు అనమాట. ఆడ హైదరాబాద్ లో కొడుకు అందరూ అక్కడ కలుసుకొని ఒకరి ముఖంలో కూడా బాధ, నేను అరెస్ట్ అయ్యాని, నేను క్రైమ్ చేశాను అనేటువంటి ఫీలింగ్ లేదు. ఒకరినొకరిని హక్ చేసుకునేది, ముద్దులు పెట్టుకునేది, చీర్స్ చీర్స్ అనుకునేది ఈ నేరస్తుల ముఠా అంతా అక్కడ. ఇంత దారుణంగా ఉన్న తయారైన దిగజారింది. ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు ఆడేపల్లి ప్యాలెస్ దాకపోతుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు దీని వెనకాల. బాలాజీ గోవిందప్ప అరెస్టు అంటే ఆయన ప్రమేయం ఉంది అంటే నెక్స్ట్ మీరు చూడండి కారుమూరి నాగేశ్వరరావు దాకా వచ్చిన ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ సజ్జల తర్వాత ఎక్సైజ్ మినిస్టర్, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణస్వామి 5 years కంటిన్యూస్ గా ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నాడు. అతనికి తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగింది అంటే నమ్మశక్యం కాదు. అతను కూడా ఉన్నాడు. నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రి, నెక్స్ట్ ఆనాటి ముఖ్యమంత్రి. విజయసాయి రెడ్డి గారి దాకా వెళ్తుందా లేదా ఆ విషయం చెప్పట్లా మీరు? విజయసాయి రెడ్డి ఉన్నాడు, కానీ ఆయన అప్రూవ్ అయిపోవడానికి సకల విధాల ప్రయత్నం చేస్తున్నాడు. రేపు మాపు కోర్టులో పిటిషన్ వేస్తాడు. నేను అప్రూవ్ మాట్లాడదాం మనం. సార్ సుబ్బారావు గారు, నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది సార్? మీ అంచనా ఏంటి? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ అరెస్టులు ఇవన్నీ ఒకటి. ప్రసాద్ గారు చెప్పినట్లుగా నెక్స్ట్ ఆ రోజున ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందా, లేదంటే ఈ కేసును అక్కడ వరకు మధ్యలోనే కొంతమంది అరెస్టులతో ఆగిపోతుందా అనే డౌట్